వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. అమెరికాలో నేను పెరిగేలా తోడబెట్టుకుంటానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఆర్గానిక్ హోల్ మిల్క్ అయితే నాకు సరిపడా క్వాంటిటీ తీసుకున్నాను. ఫస్ట్ అవైతే కాచిన తర్వాత సైడ్కి పెట్టుకొని గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచుకుంటాను. వన్స్ గోరువెచ్చగా అయిన తర్వాత పెరుగు తోడబెట్టుకునే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని 1/2 టీ స్పూన్ పెరుగు కానీ ఇంకా కొంచెం తగ్గించి కానీ వేసుకుని కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు మొత్తం మిక్స్ చేసుకోవాలి. వన్స్ మిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇది బౌల్ ఇన్ బౌల్ మెథడ్లో అయితే చేస్తున్నాను. దీని ఇన్స్టెంట్ పాట్లో పెట్టుకుంటాను. యోగర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నేను ఎలాంటి వాటర్ కానీ ఏం వేయట్లేదు. జస్ట్ అది యోగర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది కాబట్టి మనకి పెరుగు బాగా తోడుకుంటుంది. 6 అవర్స్ అలా పెట్టుకున్న పెరుగు అయితే అయిపోతుంది. బట్ నేను 8 అవర్స్ అయితే కంప్లీట్గా ఉంచుకుంటున్నాను. సేమ్ మనకి ఇండియాలో పెరుగులాగా చాలా గట్టిగా గడ్డలాగా అయితే వస్తుంది. మనం కావాలి అంటే అవెన్ లైట్ కింద పెట్టుకుని కూడా మనం చేసుకోవచ్చు, అది కూడా బాగా అవుతుంది. బట్ నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది. సో అందుకే నేను ఇన్స్టెంట్ పాట్లోనే ఫ్రీక్వెంట్గా అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఈ టిప్ ఎవరికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను.